మేము ఆటోలో గిరి ప్రదక్షిణ చేశాను కానీ నడిచి చేయాలనేది నా సంకల్పం, అసలు నేను అనుకున్న సంకల్పం అది. కానీ మా వారి వల్ల మొత్తం కూడా స్పాయిల్ అయిపోయింది. ఆ రోజు చాలా అప్సెట్ అయ్యాను, ఏడ్చాను. గొడవ అయితే చాలా పెద్ద గొడవ అయితే అయిపోయింది మాకు. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము చిదంబరం వెళ్దామని చెప్పేసి మా ప్లాను. మా మా వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళు వచ్చేసి సిరిపురం అని కంచి వెళ్దామని చెప్పేసి. ఇక మాదంతా అప్సెట్ అయిపోయింది కదా, నేను ఇంకా చాలా అప్సెట్ అయ్యాను. ఇంకా చివరి మూమెంట్లో వీళ్ళతో పాటు మేము కూడా జాయిన్ అయిపోవాల్సి వచ్చిందనమాట. అరుణాచలంలో దర్శనం చేసుకుని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిన తర్వాత ఏ ఆటో బుక్ అవ్వడం లేదు, ఏ కారు బుక్ అవ్వడం లేదు. బుక్ అవ్వడానికి మాకు 11 పైన అయిపోయింది టైము. అది కూడా కారు బుక్ అయింది, అది ఊరు చివరి వరకే వస్తుంది, బైపాస్ రోడ్డు వరకు. అక్కడి నుంచి వెళ్ళడానికి, మేమున్న రూమ్ దగ్గర నుంచి వెళ్ళడానికి మళ్ళీ ఆటో సపరేట్గా బుక్ చేసుకొని దానికోసం వెయిట్ చేసి ఎంతో వ్యయ ప్రయాసాలు పడి వెళ్ళి బైపాస్ దగ్గర కారు ఎక్కిన తర్వాత ఊరు దాటడానికి, తిరుమన్నావలై దాటడానికి మాకు గంట పైనే టైం పట్టింది. ఊరు దాటడానికి అంత రష్గా ఉంది. ఇంకా ఆ తర్వాత డైరెక్ట్గా మేము శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. బిలాంగింగ్స్, మన బ్యాగ్స్, మన ఫోన్స్ మస్ట్గా ఎంట్రన్స్ దగ్గర డిపాజిట్ చేసేయాలి. లోపల గుడికి దర్శనానికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్ పైన నడవాలి కాబట్టి మన దగ్గర లగేజ్ ఏమి లేకుండా చూసుకోవడం చాలా బెటరు. మేము లోపల దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అక్కడ భోజనం అయితే ముందే భోజనం చేసి దర్శనానికి వెళ్ళమని చెప్పారు ఇక్కడ సిబ్బంది. మేము అట్లాగే భోజనం చేసేసి దర్శనానికి వెళ్ళి వచ్చామన్నమాట. మీరైతే ఫాలో అవ్వండి.